పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పదని చెప్తారు. మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పది ఆత్మ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని, మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకో. బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని భయంకర శత్రువైన కామాన్ని జయించు. హరి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కర్మయోగంలో చెప్పినటువంటి విషయాల్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. కర్మ అంటే పని. సృష్టిలో ప్రతి జీవి కర్మలను ఆచరిస్తూనే ఉంటాయి. పంచభూతాలు కూడా కర్మలను ఆచరిస్తూనే ఉన్నాయి. గాలి వీస్తుంది, నీరు ప్రవహిస్తుంది, అగ్ని మండుతుంది, ఆకాశం గర్జిస్తుంది, భూమి తిరుగుతూనే ఉంటుంది. పంచభూతాలు కర్మబంధంలో ఉన్నటువంటివే. సూర్యుడు ఉదయిస్తూ విశ్వాన్ని వెలుగులతో నింపేస్తున్నాడు. ఈ కర్మ ప్రతిదినం క్రమం తప్పకుండా క్రమశిక్షణతో, నిస్వార్థ భావంతో, ప్రతిఫలాన్ని ఆశించకుండా యజ్ఞభావంతో తన పని తాను చేసుకుంటూ పోతున్న సూర్య భగవానుడిది కర్మయోగమే. ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చెట్లు పరుల కొరకే పూలనిస్తున్నాయి, పండ్లనిస్తున్నాయి. మనం బ్రతకడానికి ప్రాణవాయువు ఇస్తున్నాయి. మేఘాలు వర్షాన్ని, నదులు నీళ్లను ఇస్తున్నాయి. ఇదంతా కర్మయోగమే. ప్రకృతి ద్వారా మనం తెలుసుకునే కర్మయోగం. కర్మయోగం మనకు బాధ్యతగా జీవించమని, నిస్వార్థంగా పనిచేయమని, కోరికలు, కోపాన్ని మన ఆధీనంలో ఉంచుకోమని, భగవంతునిపై భక్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్తుంది. పరీక్షలున్నాయనుకో, చదవకుండా మార్క్స్ గురించి ఆలోచిస్తే లాభం లేదు. కానీ ప్రతిరోజు శ్రద్ధగా చదివితే అదే కర్మయోగం. మనకు అప్పగించిన పనిని వదిలేయకుండా పూర్తి అయ్యేంత వరకు వదలకుండా చేయడం అనేదే కర్మయోగం. ఈ పని నేనే చేశాను అనే అహంకారం కాకుండా ఏ పనైనా భగవంతునికి అర్పణగా పనిచేయాలి. ప్రకృతి ప్రసాదించిన సంపదలను వృధా చేయకుండా అవసరానికే వాడుకోవడం, అది కర్మయోగమే. ఓడిపోయాను అని బాధపడుతూ కూర్చునే కంటే గెలుపుకు ప్రయత్నించడమే కర్మయోగం. నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని భావించాలి. ఓడిపోవడం అంటే ముగింపు కాదు, ప్రయత్నం ఆపకపోవడమే. గొప్ప వ్యక్తులు మంచి మార్గంలో నడిస్తే సమాజం కూడా వారిని అనుసరిస్తుంది. హనుమంతుడు సీత జాడ వెతకడంలో నిస్వార్థంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా యజ్ఞభావంతో శ్రీరాముడికి సహకరించాడు. మొదలుపెట్టిన పని పూర్తి అయ్యే వరకు వదలకుండా పట్టుదలతో ప్రయత్నించి సీత జాడ తెలుసుకున్నాడు. అలాంటి పట్టుదల, నిస్వార్థ బుద్ధి విద్యార్థులు హనుమంతుడి నుంచి స్ఫూర్తిగా పొందాలి. తరగతిలో విద్యార్థులు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ విద్యను అభ్యసించాలి. చివరిగా చైతన్య స్వామి వారి గీతలోని ఒక మంచి మాట: మొక్కలో పువ్వులాగా సమాజంలో విద్యార్థి శోభించాలి, కానీ మొక్కలో ఎండిపోయిన పుల్లలాగా ఉండకూడదు. పువ్వు సువాసనలను నలువైపులా వ్యాపింపచేసినట్లుగా విద్యార్థి తన జ్ఞాన పరిమళాలను సమాజంలో వ్యాపింపచేయాలి. అప్పుడే తనకు వెలుగు, సమాజానికి శోభను అందించిన వాడవుతాడు. ఇదే కర్మయోగం. ఓం నమో భగవతే వాసుదేవాయ.